హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పటివరకు మన ఛానల్లో చాలా రిక్వెస్టెడ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది రీడక్స్ ఒకటి. కానీ నేను యాక్చువల్లీ సీక్వెన్షియల్గా స్టార్ట్ చేసినుండే ఈ సిరీస్ అంతా, అంటే రియాక్ట్ తర్వాత రియాక్ట్ రౌటింగ్ అండ్ మధ్యలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉండే. సో అందుకే కొంచెం టైం పట్టింది. బట్ టుడే వీ విల్ బీ స్టార్టింగ్ విత్ రీడక్స్. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో అయితే రీడక్స్ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ టెక్నికల్గా పెద్దగా ఏం చూడడం, బట్ రీడక్స్ ఎందుకు వాడతాం, దాని యూస్ కేసెస్ ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రీడక్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. సో రీడక్స్ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్కడైతే రియాక్ట్ చేసే అప్లికేషన్స్ వాడతామో అక్కడ ఖచ్చితంగా రీడక్స్ వాడుతూ ఉంటారు. అండ్ ఈవెన్ సమ్ నాన్ రియాక్ట్ చేసే అప్లికేషన్స్ ఆల్సో. సో ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే ఖచ్చితంగా రీడక్స్ ఉండే పాసిబిలిటీ చాలా ఎక్కువ, అంటే 95% పైనే రీడక్స్ అయితే వాడతారు. అండ్ ఫస్ట్ అయితే ఒక మిత్ ఏంటంటే చాలామందికి ఒక ఉన్న అజంప్షన్ ఏంటంటే రాంగ్ అజంప్షన్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి కొత్తగా వస్తారో వాళ్ళకి రీడక్స్ అనేది ఇస్ సంథింగ్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ రియాక్ట్ జేఎస్ అని అనుకుంటారు. బట్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అసలు కాదు అది. రీడక్స్ అనేది ఏంటంటే రీడక్స్ జిఎస్ అని అంటాం మనం. సో రీడక్స్ జిఎస్ ఈజ్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అంటే ఏంటి, ఇట్ విల్ కంటైన్ సమ్ ఏపీఐస్ ఇన్ జావా స్క్రిప్ట్. కొన్ని ఫంక్షన్స్, క్లాసెస్, ఇంకో సర్టెన్ ఫంక్షనాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ రీడక్స్ జేఎస్ని పాపులర్ చేసింది మాత్రం రియాక్ట్. అంటే రియాక్ట్ కాకుండా వేరే అప్లికేషన్స్లో కూడా మనం వాడచ్చు, అంటే యాంగులర్లో కానీ, వ్యూలో కానీ, నోట్ జేఎస్లో కానీ, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. బట్ రియాక్ట్ వల్ల ఈ రీడక్స్కి యూస్ కేసెస్ చాలా పెరిగినాయి. సో దాట్స్ హౌ రీడక్స్ బికేమ్ మోర్ పాపులర్ అన్నట్టు. సో రీడక్స్ ఏంటంటే ఇట్స్ అ గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. అంటే ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ డేటా ప్రొవైడర్. ఓకే, ఆ డేటాని మనం అప్లికేషన్లో ఎక్కడంటే అక్కడ వాడచ్చు. సో దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ గ్లోబల్ స్టేట్ అని అంటాం. గ్లోబల్ స్టేట్ అంటే ఒకటే దగ్గర డేటా పెడతాం అండ్ ఆ డేటాని అప్లికేషన్లో ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు. ఇట్ కుడ్ బి ఏ నోట్ జేఎస్ అప్లికేషన్, ఇట్ కుడ్ బి ఏ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లైక్ రియాక్ట్ కావచ్చు, లేకపోతే వెనిలా జేఎస్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం యూస్ కేసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో నేనైతే యూస్ కేస్ కొంచెం ప్రాక్టికల్గా చూపించడం కోసం ఐ టుక్ దిస్ బ్లింకిట్ వెబ్సైట్. దీంట్లో చూస్తే ఫస్ట్ ఇక్కడ మై కార్ట్ అనేది చూస్తే ఎంటీ ఉంది, డిసేబుల్డ్, రైట్? అంటే దాంట్లో ప్రొడక్ట్స్ ఏం యాడ్ చేయాలి మనం కార్ట్లోకి. బట్ ఐ విల్ ట్రై టు యాడ్ సమ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఈ మిల్క్ ప్యాకెట్ యాడ్ చేసిన 55 రూపీస్ ఉంది ఇది. సో ఇది యాడ్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా ఒక్కటే చూడండి. అంటే ఈ కాంపోనెంట్లో, ఈ ప్రొడక్ట్ కార్డ్ కాంపోనెంట్లో క్వాంటిటీ అయితే 1 అయింది అండ్ కరస్పాండింగ్ క్వాంటిటీ ఇక్కడ కూడా అప్డేట్ అయింది కార్ట్లో, సేయింగ్ లైక్ 1 ఐటమ్ ఉంది అండ్ దెన్ 55 రూపీస్ ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఒక సైడ్ డ్రాయర్ కూడా ఓపెన్ అయింది అండ్ దాంట్లో కూడా ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేటివి కనిపిస్తున్నాయి. లెట్ మీ క్లోజ్ దిస్. నా ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేసిన ఇప్పుడు. సో ఇది యాడ్ చేసినప్పుడు కూడా అంటే ఈ కాంపోనెంట్లో కొంచెం ఈ ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు కూడా మనకేమైంది, ఈ కార్ట్ బటన్ ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీంట్లో కూడా డేటా అప్డేట్ అయింది అండ్ ప్రైస్ కూడా అప్డేట్ అయింది. అండ్ దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ వచ్చి అయితే ఇక్కడ యాడ్ అయింది, రైట్? సో నాట్ ఓన్లీ దట్, ఈ కార్ట్ లోపల కూడా లెట్స్ సే ఇఫ్ ఐ ఇంక్రిమెంట్ దిస్ క్వాంటిటీ ఫ్రమ్ హియర్, అంటే ఈ మిల్క్ ప్యాకెట్ క్వాంటిటీ ఇంక్రిమెంట్ చేస్తా. సో చేయంగానే మీరు చూస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రొడక్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఒరిజినల్గా దాంట్లో కూడా డేటా అప్డేట్ అయింది. సిమిలర్లీ ఇక్కడ కూడా దీన్ని ఇంక్రిమెంట్ చేస్తే దీంట్లో కూడా డేటా అప్డేట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కాంపోనెంట్ కానీ, లేకపోతే ఈ కాంపోనెంట్ కానీ, ఆర్ లేకపోతే ద హోల్ సైడ్ డ్రాయర్ కాంపోనెంట్ కానీ, లేకపోతే ఇది కానీ, ఇవన్నీ ఒకటే ట్రీలో ఉండవు, రైట్? దీని మొత్తం కాంపోనెంట్ ట్రీ రాస్తే ఇది ఎక్కడో ఉంటుంది, ఇది ఎక్కడో ఉంటుంది, ఇది ఎక్కడో ఉంటుంది, అన్నిటికీ సంబంధం లేకుండా వాటి సిబ్లింగ్స్ కూడా కదా అవి ఎక్కడెక్కడో స్కాటర్ అయ్యి ఉంటాయి. కానీ దే ఆర్ స్టిల్ ఏబుల్ టు కమ్యూనికేట్ ద డేటా, రైట్? అంటే ఇక్కడ చేసే ఏదో ఒక యాక్షన్ వల్ల ఇక్కడ డేటా అప్డేట్ అవుతుంది అండ్ ఇక్కడ చేసే ఏదో ఒక యాక్షన్ వల్ల అప్లికేషన్లో ఇంకొక దగ్గర డేటా అప్డేట్ అవుతుంది, రైట్? అంటే ఏంటి, మనకి డేటా అనేది కన్సిస్టెంట్గా షేర్ చేస్తున్నాం మనం, అంటే అన్ని కాంపోనెంట్స్కి ఒక దగ్గర నుండి షేర్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అ గ్లోబల్ స్టేట్. అయితే దీన్ని ఇంకా డీటెయిలింగ్గా అర్థం చేసుకోవడం కోసం నేను కాంపోనెంట్ ట్రీ కూడా డ్రా చేస్తాను దీనికి. సో అది చూద్దాం. సో మీరు చూస్తే నేను జస్ట్ ఎట్లయితే ఉందో బ్లింకిట్కి ఒక రఫ్ కాంపోనెంట్ లేఅవుట్ ట్రీ అయితే డ్రా చేసిన. సో ఫస్ట్ మనకి యాప్ కాంపోనెంట్ ఉంటుంది విచ్ కంటైన్స్ ద ఎంటైర్ అప్లికేషన్ అండ్ దాని లోపల నాప్ బార్ ఉంది. సో నాప్ బార్ ఐ మీన్ బై దిస్ టాప్ 1 ఏదైతే ఉందో అది. అండ్ దాని తర్వాతకి ప్రొడక్ట్స్ లిస్ట్ ఉంది. సో ప్రొడక్ట్స్ లిస్ట్ అంటే మీరు యూ కెన్ అజ్యూమ్ దిస్ క్లస్టర్, ఓకే? సో ఈ క్లస్టర్ అనుకోవచ్చు. అండ్ ప్రొడక్ట్స్ లిస్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2, ప్రొడక్ట్ 3 అని చెప్పేసి. అండ్ సిమిలర్లీ ఈ నాప్ బార్ లోపల మన కార్ట్ కూడా ఉంది. కార్ట్ అంటే నథింగ్ బట్ ఈ గ్రీన్ కలర్ బటన్ అన్నట్టు.
అండ్ ఈ కార్ట్ లోపల కూడా మనకు సైడ్ డ్రాయర్ ఉంది. అండ్ ఆ సైడ్ డ్రాయర్లో కూడా ఏవైతే యాడెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ప్రోడక్ట్ 1 యాడ్ చేస్తే ప్రోడక్ట్ 1 ఉంటుంది, అండ్ ఈ ప్రోడక్ట్ 3ని యాడ్ చేస్తే ప్రోడక్ట్ 3 కూడా ఉంటుంది. సో యాడెడ్ ప్రొడక్ట్స్ అనేవి ఈ సైడ్ డ్రాయర్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ మనం లోకల్ స్టేట్, మీకు గుర్తుంటే లోకల్ స్టేట్ అంటే ఏంటి? లోకల్ డేటా. సో మనం రియాక్ట్ కాంపోనెంట్స్లో కానీ లేకపోతే ఎక్కడ రియాక్ట్ కాంపోనెంట్స్లో స్పెసిఫిక్గా లోకల్ స్టేట్ ఎట్లా మెయింటైన్ చేస్తాం? బై యూజింగ్ ద యూ స్టేట్ హుక్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ 3 క్వాంటిటీ ఉందని అనుకుందాం. దీని క్వాంటిటీ వచ్చేసి ఇనీషియల్గా ఒక 1 అయింది, తర్వాతకి 2 అయింది, తర్వాత 3 అయింది. సో ఈ అప్డేట్ చేస్తూ ఉంటాం. యూ నో హౌ టు ఇంప్లిమెంట్ దిస్ మ్యూటేషన్, రైట్? మీరు యూ స్టేట్ వాడి ఇంప్లిమెంట్ చేయొచ్చు అది. అయితే యూ స్టేట్ వాడి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ ఓన్లీ ఈ ప్రోడక్ట్కి మాత్రమే టై చేసి ఉంచాం మనం, అంటే ఈ కాంపోనెంట్కి మాత్రమే. అయితే ఈ స్టేట్ని మనం ఈ కాంపోనెంట్కి ఆర్ దీని చిల్డ్రన్ కాంపోనెంట్స్ ఒకవేళ ఏమైనా ఉంటే వాటికి మాత్రమే మనం ఆ డేటాని డ్రైవ్ చేస్తుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ ఏ చేంజెస్ చేసినా కూడా యాక్చువల్ మన ఎక్స్పెక్టేషన్ ఏంది? ఇట్ షుడ్ గెట్ అప్డేటెడ్ టు హియర్ యాజ్ వెల్, రైట్? క్వాంటిటీ ఇక్కడ కూడా 3 ఉండాలి, అండ్ ఈ ప్రోడక్ట్ 3కి సంబంధించిన ఈడ కూడా క్వాంటిటీ 3 అనే ఉండాలి. సో ఈ 3 ప్లేసెస్లో అప్డేట్ కావాలి యాక్చువల్లీ. అంటే మనం ఇక్కడ ఏదైనా యాక్షన్ చేసినా లేకపోతే ఇక్కడ ఏదైనా యాక్షన్ చేసినా మనకి ఈ 3 ప్లేసెస్లో అప్డేట్ కావాలి. సో లోకల్ స్టేట్ వాడడం వల్ల, అంటే ఈ యొక్క ప్రొడక్ట్ 3 కాంపోనెంట్కి ఉన్న లోకల్ స్టేట్ వాడడం వల్ల మనకి డిసడ్వాంటేజే ఉంటుంది. అయితే దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం నేను ఆల్రెడీ కాంటెక్స్ట్ ఏపీఐలో డిస్కస్ చేసిన. వీ కెన్ యూస్ సంథింగ్ లైక్ ఎ కాంటెక్స్ట్ ఏపీఐ ఫర్ ద నియరెస్ట్ యాన్సెస్టర్స్ ఆఫ్ దీస్ 3 కాంపోనెంట్స్. అయితే ఈ 3 కాంపోనెంట్స్కి నియరెస్ట్ యాన్సెస్టర్ ఎవరు? యాప్ కాంపోనెంట్. సో ఈ యాప్ కాంపోనెంట్ లోపల నేను స్టేట్ మెయింటైన్ చేయొచ్చు. క్వాంటిటీ అని చెప్పేసి 3, అండ్ ఫర్ ద ప్రొడక్ట్ 3 P3, ఈ P3 అంటే ప్రొడక్ట్ 3 యొక్క క్వాంటిటీ 3 అని నేను ఇక్కడ కాంటెక్స్ట్ ఏపీఐలో ప్రొవైడ్ చేసి దాన్ని డ్రైవ్ చేయొచ్చు బేసిక్గా. అయితే ఇట్లా డ్రైవ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే డెఫినెట్లీ కార్ట్ కాంపోనెంట్ కానీ ఈ కాంపోనెంట్ కానీ ఈ కాంపోనెంట్ కానీ ఈ డేటాని యాక్సెస్ చేయొచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దీన్ని ఎప్పుడు మ్యూటేట్ చేయాలన్నా, అంటే మనం ఇక్కడ ఏదో ప్లస్ కానీ మైనస్ మనం క్లిక్ చేసినా లేకపోతే ఇక్కడ ప్లస్ మైనస్ క్లిక్ చేసినా ఈ క్వాంటిటీ అనేది ఏమవుతుంది? అప్డేట్ అవుతూ ఉంటుంది, లైక్ 4, 5 అని చెప్పేసి. ఈ క్వాంటిటీ అప్డేట్ అయిన ప్రతిసారి దీని చిల్డ్రన్ కాంపోనెంట్స్ కూడా రీరెండర్ అవుతూ ఉంటాయి. అండ్ వీ డోంట్ హ్యావ్ ఏ ఎఫిషియంట్ లిజనింగ్ మెకానిజం. అంటే ఈ డేటా మనం అప్డేట్ చేసినప్పుడు మనకి ఎవరు లిజనర్స్, అంటే ఎవరు అప్డేట్ కావాలంటే వీ డోంట్ వాంట్ ద నావ్ బార్ టు అప్డేట్, వీ డోంట్ వాంట్ ద ప్రొడక్ట్స్ లిస్ట్ టు అప్డేట్. మనకి ఏం అప్డేట్ కావాలి? ఓన్లీ ఈ కార్ట్ కాంపోనెంట్ అప్డేట్ కావాలి, అండ్ ఈ ప్రొడక్ట్ 3 ఒకటే అప్డేట్ కావాలి, అండ్ ఈ ప్రొడక్ట్ 3. సో ఈ 3 కాంపోనెంట్స్ని రీరెండర్ చేయడం కోసం ఈ హోల్ ట్రీని రీరెండర్ చేయడం అనేది కరెక్ట్ కాదు, విచ్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్. సో కాంటెక్స్ట్ ఏపీఐ అనేది మనకి ప్రాబ్లమ్ని అంత బెటర్గా సాల్వ్ చేయట్లేదు, రైట్? అండ్ దట్ ఈస్ వేర్ గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఫస్ట్ ఏంటి? లోకల్ స్టేట్ వల్ల మనకి ఎట్లయినా ఖచ్చితంగా ఇష్యూ ఉంది, అండ్ కాంటెక్స్ట్ ఏపీఐ వాడి కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ స్టిల్ వీఆర్ ఎఫెక్టెడ్ విత్ ద పర్ఫార్మెన్స్. సో అట్లాంటప్పుడు మనం ఈ గ్లోబల్ స్టేట్ వాడొచ్చు అన్నట్టు. సో గ్లోబల్ స్టేట్ అంటే ఏంటంటే బేసిక్గా ఐఎమ్ నాట్ స్పెసిఫిక్లీ టాకింగ్ అబౌట్ రీడెక్స్, బట్ ఇన్ జనరల్ గ్లోబల్ స్టేట్ అంటే ఏంటంటే గ్లోబల్ స్టేట్ ఈస్ బేసికలీ అ డేటా సోర్స్. ఓకే, సో I'll just say it as global state. గ్లోబల్ స్టేట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ డేటా సోర్స్, అండ్ అప్లికేషన్కి సంబంధించిన ఏదైతే డేటా ఉందో, లైక్ ఎన్ని ప్రొడక్ట్స్ కార్ట్లో ఉన్నాయి, యూజర్ లాగిన్ అయ్యాడా లేదా, లేకపోతే ప్రొడక్ట్స్ లిస్ట్ అంటే ఏంటి, ఆ డేటా ఉంటుంది కదా, అప్లికేషన్ సంబంధించిన డేటా. మనం రెస్ట్ ఏపీఐస్ కాల్ చేసో లేకపోతే ఇంకేదైనా లోకల్ స్టోరేజ్ నుండో ఎక్కడ నుండో తెచ్చుకున్న డేటా, ఆ డేటా అంతా మనం ఒకే దగ్గర పెట్టుకుంటాం. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎస్ అ గ్లోబల్ స్టేట్. సింపుల్గా చెప్పాలంటే మనకు జావా స్క్రిప్ట్ టర్మినాలజీ, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. అయితే ఈ ఆబ్జెక్ట్లో మనం ఈ డేటా, అప్లికేషన్ డేటా మొత్తం పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రొడక్ట్ 3లో ఒక క్వాంటిటీ యాడ్ చేసిన, ఈ ప్రొడక్ట్ 3 మీద ఒక క్వాంటిటీ యాడ్ చేసినప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఇట్స్ క్వాంటిటీ విత్ ఇన్ దిస్ ప్రొడక్ట్ 3 కాంపోనెంట్, వీ విల్ ట్రై టు మెయింటైన్ ఇట్ గ్లోబలీ అంటే ఈ గ్లోబల్ స్టేట్ దగ్గర. సో సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు. ప్రొడక్ట్ ఐడి వచ్చేసి P3, అండ్ దాని క్వాంటిటీ వచ్చేసి ఒక 3, అండ్ దాని కరస్పాండింగ్ ప్రైస్ ఏదైతే ఉందో, ప్రైస్ వచ్చేసి ఒక 10 రూపీస్ అని అనుకుందాం ఒక్కొక్క ప్రోడక్ట్కి. సో ఇట్లనైతే మనం ఏం చేస్తామంటే ఆ డేటాని మొత్తం ఒక గ్లోబల్ స్టేట్లో పెడతాం. సో ఇప్పుడు ఏం అవుతుందంటే ఈ డేటా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కడంటే అక్కడ అప్లికేషన్లో ఏ కాంపోనెంట్ అంటే ఆ కాంపోనెంట్ ఈ డేటా రీడ్ చేసేలాగా, అంటే ఇప్పుడు కార్ట్ కాంపోనెంట్ అంటే కార్ట్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ అంటే ఈ కాంపోనెంట్, ఎవరంటే వాళ్ళు రీడ్ చేసేలాగా మనం దీన్ని చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది, మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది. అంటే
దీనివల్ల ఎఫెక్ట్ అయిన డేటా కానీ దీనివల్ల ఎఫెక్ట్ అయిన డేటా కానీ ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఒకటే ప్లేస్లో అప్డేట్ అవుతుంది. సో అప్లికేషన్ మొత్తంలో మనం అక్కడ నుండి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ కన్సిస్టెన్సీ వస్తుంది, రైట్. డేటా అనేది ఎక్కడ చూసినా కూడా మనకి కన్సిస్టెంట్ డేటా. అంటే ఇక్కడ ఒకవేళ క్వాంటిటీ 3 చూపిస్తే ఇక్కడ కూడా ఆబ్వియస్లీ క్వాంటిటీ 3నే చూపిస్తుంది. అండ్ ఈ కార్ట్లో ఆ క్వాంటిటీ 3 అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, రైట్. సో సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ 1ని కూడా నేను ఒక టూ ప్రొడక్ట్స్ యాడ్ చేసిన అనుకోండి ఆఫ్ దిస్ ప్రొడక్ట్ 1 టైప్. అప్పుడు ఏం చేస్తాం మనం, దాని డేటా కూడా. సో పిఐడి ఏంటిది, దీనిది ప్రొడక్ట్ ఐడి P1 అండ్ దాని క్వాంటిటీ ఏంటి, క్వాంటిటీ వచ్చేసి లెట్స్ 2 ప్రొడక్ట్స్. అండ్ దీని ప్రైస్ ఏంటిది, దీని ప్రైస్ వచ్చేసి లెట్స్ 20 రూపీస్ అని అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసినా మనం ఏం చేస్తున్నాం, ఈ గ్లోబల్ స్టేట్లో అప్డేట్ చేస్తున్నాం. సో గ్లోబల్ స్టేట్లో అప్డేట్ చేసినప్పుడు మనం ఈ కాంపోనెంట్లో ఇదే డేటా చూపిస్తాం అండ్ ఈ కాంపోనెంట్లో కూడా మనం ఇదే డేటా చూపిస్తాం. అండ్ ఈ కార్ట్ కాంపోనెంట్లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఈ కార్ట్ సెక్షన్లో ఎన్నైతే ప్రొడక్ట్స్ యాడ్ చేసినామో, సో కరెంట్లీ 2 ప్రొడక్ట్స్ యాడ్ చేసినాం. ఆ 2 ప్రొడక్ట్స్ నుండి మనం ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తే దాని నుండి ఏదైతే కంప్యూట్ చేయాలో ఆ డేటా కంప్యూట్ చేస్తాం. సో ఏది కంప్యూట్ చేస్తాం, సో క్వాంటిటీ వచ్చేసి P3 దేమో 3 ఉన్నాయి, P1 దేమో 2 ఉన్నాయి. సో టోటలీ 5 క్వాంటిటీ అని చెప్పేసి. అండ్ ప్రైస్ వచ్చేసి P3 దేమో 10 ఉంది, సో 10 × 3 30. అండ్ దీనిదేమో 2 ఉంది క్వాంటిటీ, సో 2 × 2 2 × 20 40. సో 70 రూపీస్ అయితే మొత్తం క్వాంటిటీ. సో 70 రూపీస్ క్వాంటిటీ అని చూపిస్తాం. సో బేసిక్గా మనకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఉంటే అడ్వాంటేజ్ ఇది అన్నట్టు. సో మనం ఎక్కడ అప్లికేషన్లో ఏ కాంపోనెంట్ నుండి అంటే ఆ కాంపోనెంట్ నుండి వెళ్ళి ఆ గ్లోబల్ స్టేట్లో డేటా అప్డేట్ చేస్తాం. అండ్ అప్డేట్ చేయగానే ఎవరైతే లిజనర్స్ ఉన్నారో, లిజనర్స్ అంటే ఆ డేటా మాడిఫై అయినప్పుడు వాళ్ళకి తెలియాలని అనుకుంటారో ఆ కాంపోనెంట్స్ని మనం లిజనర్స్ లాగా సెటప్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ కాంపోనెంట్ ఏంటి, డేటా ప్రొవైడర్. ఇది ఏం చేస్తుంది అంటే గ్లోబల్ స్టేట్లో డేటా అప్డేట్ చేస్తుంది. అండ్ ఈ కాంపోనెంట్ కూడా డేటాని అప్డేట్ చేస్తుంది. బట్ ఇట్ ఆల్సో లిజన్స్ టు ఇట్. అండ్ ఈ కార్ట్ కాంపోనెంట్ ఏంటి, జస్ట్ సబ్స్క్రైబర్ ఆఫ్ దిస్ కార్ట్ స్టేట్ ఆర్ ద గ్లోబల్ స్టేట్. అంటే గ్లోబల్ స్టేట్లో ఎప్పుడైతే డేటా అప్డేట్ అవుద్దో దీనికి ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది సేయింగ్ లైక్ డేటా అప్డేట్ అయింది గ్లోబల్ స్టేట్లో, రీకంప్యూట్ చేసుకో నువ్వు అని చెప్పేసి. సో ఇట్లానైతే గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ రీడక్స్ JS యాక్చువల్లీ అచీవ్స్ వాట్ ఎవర్ ద ఫంక్షనాలిటీస్ ఐ జస్ట్ టోల్డ్. కాకపోతే నేను చాలా వర్బల్గా చెప్పినాను. బట్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ డేటా అప్డేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు, అండ్ ఆ లిజనింగ్ ప్రాసెస్ని ఏమంటారు, అంటే సబ్స్క్రైబర్స్ అని చెప్పే కదా, ఏ కాంపోనెంట్స్ ఎట్లా సబ్స్క్రైబర్ లాగా మారుతాయి, ఆ సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి, ఈ సింగిల్ గ్లోబల్ స్టేట్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. సో వీటన్నిటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. Thank you so much for watching the video. Let's meet in the next